హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. ఇప్పుడైతే నేను మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ ముందు వీడియో అయితే అందరూ చూడండి. ఆ వీడియోలో హైదరాబాద్ నుంచి షిరిడి ఎలా రావాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, అన్నప్రసాదాల గురించి మొత్తం సమాచారం అయితే ఆ వీడియోలో అయితే ఉంటుంది. షిరిడి దర్శనం ముగించుకొని త్రయంబకేశ్వరం అయితే వచ్చాము మేము. ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. మాకు రూమ్ వచ్చేసి 2 రోజులకు కలిపి 1200 పడింది. కొంచెం చీప్గానే దొరికింది. చూస్తున్నారు కదా, అదే టెంపుల్ గోపురము. మేము ప్రస్తుతం అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు. దానికన్నా ముందు బ్రహ్మగిరి కొండనైతే ఎక్కి అక్కడ గోదావరి జన్మస్థలాన్ని దర్శించుకుంటాం. మహారాష్ట్రకు వస్తే మెయిన్ ప్రాబ్లం మనకి ఫుడ్ కార్డ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వడాపావ్ కానీ, సమోసా, పకోడా ఇవే దొరుకుతాయి. మన ఇడ్లీ, పూరి, పొంగల్ అయితే దొరకవు. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోహా తినండి. పోహా అంటే అటుకుల ఉప్మా. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం స్నాక్స్గా తీసుకుంటే వాళ్ళు టిఫిన్గా తీసుకుంటారు ఇక్కడ. మొత్తం వాయిస్ ఓవర్ మొత్తం నువ్వే అందరం కొత్త వాళ్ళు కాబట్టి రూట్ తెలియక ఆటో అయితే మాట్లాడుకున్నాం. 100 రూపీస్ అయితే అయింది. కాకపోతే మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే టెంపుల్ దగ్గర నుంచి బ్రహ్మగిరి స్టెప్స్కి 1.5 కిలోమీటర్స్, అంటే 1.5 కిలోమీటరే. మేమైతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. మాకు ఐడియా లేదు కాబట్టి ఇంకా ఆటో మాట్లాడుకున్నాం. కొంచెం ఎక్కువ ప్రైజే తీసుకున్నారు. తెలుసు కదా, మోసపోవటం మన తప్పు, మోసం చేయటం కాదు. కాబట్టి ముందుగానే మేము తెలుసుకొని ఉండాలి. అది తెలియక ఆటో ఎక్కొచ్చాం. మీరు మటుకు ఖచ్చితంగా నడవగలరు అనుకుంటే టెంపుల్ నుంచి 1.5 కిలోమీటరే. హ్యాపీగా లొకేషన్ పెట్టుకొని వచ్చేసేయండి మీరు. ఇదిగో చూసారు కదా, ఇదే కొండకి ఎంట్రన్స్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మేము. ఈ కొండను ఎక్కాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీతో పాటు వాటర్ని అయితే క్యారీ చేయండి. ఎందుకంటే చాలా లాంగ్ అండ్ పెద్ద కొండ, 2-3 గంటలు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది తెచ్చుకోండి మీతో పాటు. అక్కడ దొరకతాయి, కొంచెం వాటర్ ఫాల్స్ టైప్ ఉంటాయి. కాకపోతే అది మాన్సూన్ సీజన్లో, చలికాలం వర్షాకాలంలోనే ఉంటాయి. ఎండాకాలంలో అయితే చాలా తక్కువ ఉంటాయి వాటర్ ఫెసిలిటీ అక్కడ. కాబట్టి మీతో పాటు వచ్చేటప్పుడు తెచ్చుకోండి వాటర్ ఖచ్చితంగా. మీరు కొండకి ఎంట్రీ టికెట్ అయితే ఉంది, 10 రూపాయలు ఎంట్రీ టికెట్. ఇక్కడ పే చేసి పోవాలి. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు. దూరంగా చిన్న నది. ఇప్పుడే ఎక్కటం స్టార్ట్ చేసాం, కానీ లొకేషన్స్ మటుకు చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. చూడండి. రాజేష్ గా చూడు చూడు, అవులే ట్రిప్కి హ్యాండ్ ఇస్తావురా గొర్రె. వచ్చే దారిలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, దర్శించుకోండి ఇక్కడ. ఇప్పుడు దాకా చూస్తుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొంచెం పుష్ ఇవ్వండి ప్లీజ్. అరే మంచి చెప్పులు వదిలేసారు ఎవరో. ఏంది అసలు సీనరీస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు చూడడానికి. చుట్టూ పచ్చదనం, పెద్ద పెద్ద చెట్లు. అసలు చూడండి, గోడలతో సహా పాచిపట్టిపోయింది. ఇక్కడ చూడండి అమ్మవారి గుడి ఉంది, దర్శించుకోండి అందరూ. చాలా బాగుంది అసలు చూడడానికి. నిజంగా వేరే ప్లేస్కి లేకపోతే ఇక్కడ చూడండి అసలు ఆ పెద్ద చెట్టు, పాచిపట్టిపోయిన గోడలు చూడండి. అసలు ఒక పెద్ద బండరాయికి కూడా పాచిపట్టిపోయింది. ఎంత బాగుందో అసలు చూడడానికి. ఏదో అడవుల్లోకి వెళ్ళి సంవత్సరాల తరబడి ఉంటుంది కదా, అలాంటి లొకేషన్ అసలు. ఇది కూడా చిన్న సైజు అడవి అనుకోండి, కానీ జనాలు తిరుగుతుంటారు. కానీ ఈ గ్రీనరీ అనేది మన వాళ్ళు ఇంకా ప్రిజర్వ్ చేస్తున్నారు. అది అద్భుతమైన విషయం. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వదిలేస్తున్నారు, చెత్త వదిలేస్తున్నారు. కొంచెం అదొక్కటి చూసుకుంటే బెటర్. బోర్డు ఏదైనా పెట్టి ఫైన్ లాంటిది రాసినా కూడా మన వాళ్ళు అలర్ట్ అవుతారు. నేను చెప్తాలా, అందరికి పోయి చెప్పి కాకుండా అంటాం కన్నా ఒక బోర్డు పెట్టండి, 500 ఫైన్ అని. ఖచ్చితంగా పాటిస్తారు. 500 ఏడగడతాం అనేసి మనోళ్ళు, అలాంటి వాళ్ళు. కాబట్టి బెటర్ గవర్నమెంట్ ఇది ఒక
సజెషన్లా తీసుకొనేసి ఒక బోర్డు లాంటిది ఫైన్ లాంటిది పెడితే ఖచ్చితంగా అందరూ పాటిస్తారు. ఎందుకంటే మన వాళ్ళు ఒక్కొక్కరికి చెప్పలేం కదా, కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి చాలా ఓల్డ్ కన్స్ట్రక్షను, చాలా బాగుంది. నాకు తెలిసి ఇది అప్పట్లో యుద్ధానికి ఉంటారు కదా సైనిక భటులు, వాళ్ళు కాపలా కాయడానికి, వాళ్ళు ఉండడానికి కాటేజెస్ టైపు, రూమ్స్ టైపు, అన్నం వండుకోవడానికి. లోపల చూడండి ఐరన్ బార్స్తో కట్టారు చూడండి, లోపల పాత గోడలు కానీ ఈ ఐరన్ రాడ్లు పెట్టి కట్టారు. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది అసలు. నాకు తెలిసి ఈ సైనికులు వాళ్ళు ఉండడానికి, వండుకోవడానికి అలాంటి ప్లేసు. యుద్ధాలు జరిగితే సైనికుల కోసం కట్టినట్టున్నారు ఇది కదా. ఈ బిల్డింగ్ వెనక కూడా చాలా మంచి కోనేరు ఉంది, అద్భుతంగా ఉంది. నేను అయితే షూట్ చేయలేకపోయాను కాబట్టి అయితే మీకైతే సజెషన్ ఇస్తున్నాను. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆగినప్పుడు ఆ బ్యాక్ సైడ్ వెళ్ళండి, కొంచెం దారి కూడా కొంచెం చిన్నదిగా ఉంటుంది, చూసుకొని బ్యాక్ సైడ్ వెళ్ళండి. మంచి కోనేరు ఉంది, ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ చూడండి మొత్తం కమ్మేసి ఉంది, మొత్తం మంచు కమ్మేసి ఉంది, కొండ కూడా కనిపించలేదు మాకు, పైన ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, చాలా బాగుంది అసలు. లొకేషన్స్ కానీ నేచర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. నేచర్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేసెస్. ఇక్కడ నుంచి మొత్తం ఒక 750 స్టెప్స్ అయితే ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి అంటున్నారు. ఒకసారి వెళ్ళి చూడాలి, ఎందుకంటే కొండని తొలిచి కట్టారంట, స్టెప్స్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. పోయి ఒకసారి అయితే చూడాలి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, ఓ పక్క నుంచి వాటర్ ఫాల్స్ వస్తుంది చూడండి, కొండ మీద నుంచి జారుతున్నాయి వాటర్ అంత ఎత్తు నుంచి. ఒకవేళ మీకు బాటిల్లో వాటర్ అయిపోయినా కూడా ఇలాంటి ప్లేసుల్లో మీరైతే వాటర్ పట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి వాటర్ కూడా, మీరు అనుకోబడలేదు. ఎందుకంటే నేచర్ సంబంధించిన వాటర్ కాబట్టి ప్రాబ్లమే లేదు. చూడండి లొకేషన్ ఎలా ఉంది అసలు, ఎంత బాగుంది అసలు, నిజంగా ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఇక్కడే, అంత బాగుంది. చూడండి కింద కనిపిస్తుంది కదా, అదే త్రయంబకేశ్వరం, చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషన్, చూడండి అసలు అద్భుతం, అసలు అద్భుతం. ఇక్కడ చూడండి బ్రహ్మకి సంబంధించిన విగ్రహం ఉంది. నేను స్టోరీలోకి వెళ్ళదలుచుకోవట్లేదు, అంటే ఏంటి ఎలా అనేది చాలా తక్కువ చెప్తాను, చాలా వరకు నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను. ఎందుకంటే నేను ఎలా చూస్తున్నాను అనేది దాన్ని బట్టే చెప్తాను. స్టోరీ అనేది మీకు సపరేట్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మొత్తం త్రయంబకేశ్వరం మొత్తం స్టోరీ సపరేట్ వీడియో చేస్తాయి. ఇక్కడ చూడండి కొండని మధ్యలో నుంచి తొలిచి మెట్లు కట్టారు. అప్పట్లో మెట్లు కూడా ఎంత హైట్ ఉన్నాయి అసలు, మెట్లు చూడండి ఎంత పచ్చగా ఉంది, వర్షం వల్ల మొత్తం పాచి పట్టింది, మెట్లు మొత్తం నీళ్లు కారుతున్నాయి. ఇక్కడ చూడండి దాహం వేసి నీళ్ళు తాగుతున్నా నేనైతే, ఇంకా తప్పదు, వాటర్ బాగున్నాయి, చాలా బాగుంటాయి ఇక్కడ. ఉన్నాయి దాని ముందు పెట్టద్దు, అయిపోయిందా లోపల తీసావా? చల్. ఇక్కడైతే చూడండి పాము కనిపించింది మాకు, నీళ్ళ పాము లాగుంది. మీరైతే ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొండలు కదా, కొంచెం పాములు. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అసలు, కోతులు పెడితే చాలా ఎక్కువ అసలు. మీరు ఏమైనా తెచ్చుకున్న జిప్పులు బ్యాగుల మీద పడి లాగేసుకోవడాలు, జిప్పులు ఓపెన్ చేయడాలు. నాకైతే కోత ఒకటి వచ్చి నెత్తి మీద కూర్చునింది, అది ఆ టైంలో నా చేతిలో కెమెరా లేదు, అందుకని వీడియో తీయలేకపోయాను. చాలా బాగుంటుంది, మీరైతే ఖచ్చితంగా ఒక కర్ర పట్టుకోరండి పైకి వచ్చేటప్పుడు. నేను చూడండి చేతిలో కర్ర పట్టుకున్నాను, ఒక కర్ర పట్టుకోరండి. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో ఒక పెద్ద గేటు టైపు కన్స్ట్రక్ట్ చేశారు, అది కొండల మధ్యలో, అది రాతితోనే చేశారు. చూడండి ఎంత బాగుందో అసలు, అద్భుతంగా ఉంది. రాయినే అలా ఒక డోర్ లాగా చేశారు, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఏనుగులు పెట్టారు, నిజంగా చాలా బాగుంది చూడడానికి. పైకి వచ్చాము, లొకేషన్స్ చూడండి అద్దరిపోద్ది అసలు. నడిచొస్తుంటే ఇక్కడ చూడండి చిన్న శివలింగం పక్కనే నంది పెట్టి చిన్న గుడిలాగా పెట్టారు చూడండి, చిన్న శివలింగం నంది. చుట్టూ చూడండి పచ్చదనం, మొత్తం చెట్లు పూలు, అసలు అద్భుతంగా ఉంది.
నుంచి పైకి పోతుంటే పైన కొంచెం మాకేం కనిపించిందంటే ఒక చిన్న కొలనలాగా ఒకటి కనిపించింది. ఇప్పుడు పోతాను, చూస్తాను మీరు. నిజంగా చెప్తున్నాను కదా, అద్భుతంగా ఉంది, చూడండి మీరే. అన్ఎక్స్పెక్టెడ్ది చూస్తే మనం ఒక్క క్షణం ఆగిపోతాం చూడండి. అలా అనిపించింది నాకు కూడా. చూడండి చుట్టూ మంచు, చిన్న కొలను, ఎంత బాగుందో చూడడానికి. అసలు లొకేషన్ కానీ అద్భుతంగా ఉంది నిజంగా. నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి లోపల, ఎక్సలెంట్గా ఉంది అసలు. నేనైతే చిన్నపిల్లోడిని అయిపోయా. దిగేయాలనిపించింది కానీ లోపల ఏముంటాయి అనేసి కొంచెం ఆగిపోవా. ఎందుకంటే వచ్చే దారిలోనే ఒక పాముని చూసా, అందుకని కొంచెం ఆగాల్సి వచ్చింది. లేకపోతే నిజంగా దిగేసామండి. అంత బాగుంది చూడండి లొకేషను, ఎంత బాగుంది. నేను చాలా విన్నా కానీ మహారాష్ట్రలో కొండలు చాలా బాగుంటాయి, లేకపోతే నేను చుట్టుపక్కల ఏపీలో కూడా చాలా ఎక్కాను, కానీ నిజంగా ఎంత బాగుందంటే ఒక భూతల స్వర్గం అంటారు చూడండి, అంత అద్భుతంగా ఉంది. ఇంత ప్రకృతిలో నిజంగా మనల్ని మనం మర్చిపోతాం. మన టెన్షన్స్, ప్రెజర్స్ అన్నీ మర్చిపోతాం. మనల్ని మనం మర్చిపోయి ఒక చిన్న పిల్లల్లో ఎంజాయ్ చేస్తుంటాం ఎంత ఈజీ వచ్చినా. వెళ్తుంటే వస్తూనే ఉంది రూటు, కానీ మాకు సగం వరకు అయితే ఏం కనిపించలేదు. ఇప్పుడు చూడండి, మాకు కొంతవరకే కనిపిస్తుంది దారి, ఆ తర్వాత ఏం కనిపించలేదు, మొత్తం మంచు కమ్మేసింది. పోతా ఉన్నాం మేము అందరితో పాటు. మాకు కూడా కొత్త కాబట్టి నలుగురు అటు పోతే అటే వెళ్ళిపోతున్నాం. ఇంక ఇక్కడ సిగ్నల్, గూగుల్ మ్యాప్లు అంటే ఏముండవు, సిగ్నల్ కూడా రాదు ఎంత పైన. కాబట్టి నలుగురు ఎలా వస్తున్నారో వాళ్ళతోనే వెళ్ళిపోతున్నాం. మొత్తం నువ్వేరా చేసిందా? ఎందుకురా? నేను నీకేం పాపం చేశాను రా అంటావా? How are you doing? Good? Good. Enjoy your yatra. How is it? It is great so far, but no visibility. Yeah, Foggy. fully London foggy. fog. Yeah. It's like the smoke people that come. Enjoy climbing. చూడండి మేము ఎంత కష్టపడి ఎక్కుతున్నాం. ఆ పెద్ద ఆయన చూడండి, ఆయన ఎంత కష్టపడి ఎక్కాడు. ఆయనకున్న పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్. అసలు మొత్తం పొగ, ఏం కనిపించలా. మా వాళ్ళు ఏడ తప్పిపోరే ఏమో ఎత్తుక్కోవాలి. అసలు చూడు, ఏం కనిపించలా ఒక్కరు కూడా. మేము ఇటు పోవాలి. అదే చెప్తున్నా, వెళ్ళాలి. ఏం కనిపించలా. వాళ్ళు జాంకాయ తీసుకుంటున్నారు. కొంచెం పచ్చిగా తీసుకురా పండుగండి. अच्छा लगता है वो खा के देखो కచ్చా దేదో. కచ్చా कच्चे वो
ఇక్కడ చూడండి మంచు వాళ్ళు అసలు కింద ఏం కనిపించట్లా. మేము ఎటు పోవాలి ఏంది కింద ఏముంది ఏం కనిపించట్లా. చూడండి ఒక ఎడ్జ్ వరకు మొత్తం మంచు కమ్మేసింది. ఆ కొండ చూడండి, ఆ పైకి కూడా ఎక్కుతున్నారు. అసలు ఆ కొండ ఎంత ఎత్తుందనేది కూడా కనిపించట్లా మాకు. మంచు అలా కమ్మేసింది. చూడండి మీకు కనిపిస్తుంది కదా, దానికి మించి ఉంది కొండ, కానీ మంచు కమ్మేసిందా అంత ఉంది మంచు ఇక్కడ. ఎంత అసలు కింద కంట మంచు ఉంది. మాకు మెట్లు కూడా సరిగ్గా కనిపించలేదు. ఆ కిందకి దిగాలి ఇంకా మేము. ఇప్పుడు కొంచెం పర్లే, ఫాగ్ కొంచెం నెమ్మదిగా క్లియర్ అవుతుంది. దారిలో ఒక ఫారెన్ ఆయన కనిపించాడు, ఆయనతో మాట్లాడాను, చూసే ఉంటాను ముందు. ఆయన చెప్తున్నాడు అసలు పైన మాకేం కనిపించలేదు చూడ్డానికి, ఏం అసలు మొత్తం మంచు కమ్మేసింది, ఏమి విజిబిలిటీ ఏం లేదు అన్నట్టు మాట్లాడాడు. మేము పోతున్న కొద్దీ మాకు అట్టే అనిపిస్తుంది, కానీ నాకు తెలిసి కొంచెంగా మంచు పోతుంది. గాళ్ళు బాగా వస్తున్నాయి కాబట్టి మంచు పోతుంది. నాకు తెలిసి మా దర్శనం అయ్యి వచ్చేళ్ళకి ఏమైనా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే. చూడండి మంచు కనిపిస్తుందిగా కదలడం, ఎంత బాగుంది తెలుసా చూడడానికి. నిజంగా మనం చేత్తో మంచు తాగుతాం చూడు, అలా చేస్తున్నాను నేనైతే. ఎంత బాగుంది అసలు, అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. మీరైతే ఎవరైనా త్రయంబకేశ్వరం వస్తే ఖచ్చితంగా బ్రహ్మగిరి హిల్స్ రండి. ఇది మొత్తం వీడియో కాదు, ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 వచ్చేసి మీకు గోదావరి జన్మస్థానం, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, తర్వాత టెంపుల్, దానికి సంబంధించిందంతా చూపిస్తాను. కొండలే ఎక్కాం, అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి నెక్స్ట్ కూడా. ఎందుకంటే నేను ఫొటేజ్ చాలా వచ్చింది, 1 hour ఫొటేజ్ వచ్చింది కాబట్టి మొత్తం ఒక్క వీడియోలో పెట్టలేకపోయాను. అందుకని 2 వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఇది పార్ట్ 1 మాత్రమే. ఎందుకంటే చిన్నది చేయొచ్చు, కానీ మంచి విజువల్స్ మీకు చూపించాలని ఇలా 2 వీడియోలుగా చూపిస్తున్నాను. నిజంగా అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి, అన్నీ చూపించాలని మీకు 2 విజువల్స్గా చూపిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోని చూడండి. ఎవరైనా ఇప్పుడు దాకా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, కొంచెం పుష్ ఇవ్వండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే బాగుంటుందని చూస్తున్నాను, కొంచెం హెల్ప్ చేయండి.